లక్ష్మికి అప్పుడే పెళ్ళేమిటి మామయ్య గారు? మీరు తొందరపడుతున్నారేమో. నిజంగానే తొందరపడుతున్నానమ్మా. దానికి పెళ్ళిడు దాటిపోతుందని కాదు, నా ప్రయాణం దగ్గర పడుతుంది. అలా అనకండి మామయ్య గారు. వెంకయ్య కొడుకులు తండ్రి పోయాక వాళ్ళ చెల్లి పెళ్లి గురించి ఎంత హీనంగా మాట్లాడుకున్నారో నా చెవుల్లో ఇంకా మారు మోగుతున్నాయమ్మా. నా బిడ్డ కాగతి పట్టకూడదు. నా కళ్ళ ముందే నా లక్ష్మి మహాలక్ష్మిలా అత్తవారింటికి వెళ్ళిపోవాలమ్మా. అందుకే ఓ మంచి సంబంధం చూశాను. ఈ పెళ్లి గురించి పిల్లలందరితో మాట్లాడాలి. వాళ్ళ ఆఫీసు నుంచి రాగానే నాకు కబురు పెట్టమ్మా. ఏమిటి నాన్నగారు? మన లక్ష్మికి ఒక సంబంధం చూశాను. పెళ్లి కొడుకు ఎవరు నాన్నగారు? గాంధీ బొమ్మ దగ్గర కొత్త మేడం చూశారు, రంగారావు గారని. వాళ్ళ అబ్బాయి మోహన్ చికాగోలో డాక్టర్ గా మంచి ప్రాక్టీస్ చేస్తున్నట్ట. పెళ్లి చేసి పంపించేద్దామని వాళ్ళ నాన్నగారు రప్పించారు. 15 రోజుల్లో పెళ్లి చేసుకుని పిల్లని తీసుకుని వెళ్ళిపోతారట. అంటే మన లక్ష్మి త్వరలో అమెరికా వెళ్ళిపోతుందన్నమాట. గుడ్. ఇంతకీ లక్ష్మి ఎక్కడ? ముహూర్తం కూడా చూడమని శాస్త్రి గారికి చెప్పాను. ఈ నెల 27 బాగుందన్నారు. ఈ 27 ఈ 27 చేయలేమనే? చేతిలోనే డబ్బు ఉండాలి కానీ ఈ రోజుల్లో గంటకు 16 పెళ్లి చేయొచ్చు. పెళ్లి ఏర్పాట్లు అవి మేము చూసుకుంటాం నాన్నగారు. ఆ బాధ్యత మాకు వదిలేయండి. బాధ్యత అందుకోవడమే కాదయ్యా, భారం కూడా పంచుకోవాలి మీరు. చెప్పండి నాన్నగారు, ఏం చేయమంటారు మమ్మల్ని? నా రెక్కల కష్టంతో మిమ్మల్ని అందరినీ చదివించాను, పెళ్లిళ్లు చేశాను, ఇల్లు కట్టాను. ఇప్పుడు దీపం కొడిగడుతున్న ఈ వయస్సులో పెళ్లి భారం నేనొక్కడిని మోయలేను. మీ అందరూ తలో చెయ్యి వేసి ఈ కార్యం గట్టెక్కించాలి. వాడు కట్నం అడిగారా? మూడో పెళ్లివాడు కూడా 3 లకారాలు చెప్తున్నప్పుడు ఇప్పుడు కుర్రవాడికి కట్నం లేకుండా ఎదుగు చేసుకుంటారా? అప్పటికీ రంగారావు గారు సహృదయులు గనక మన పరిస్థితులు తెలుసుకుని 50,000 ఒప్పుకున్నారు. 50,000? సరే సరే,